జై శ్రీరామ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అవధూత దత్తపీఠాధిపతి పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 84వ సంవత్సరం జన్మదిన మహోత్సవాలు వేడుకగా ఘనంగా జరుగుతున్నాయండి. ఈ మహోత్సవం సందర్భంగా భక్తులు, గురుభక్తులు, దత్త సేవకులు పాల్గొని గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా మనపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ పరమపూజ్య గురుదేవుల ఆశీస్సులతో మన ఆశ్రమ పరిసరాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆలయ పార్కింగ్ ప్రాంగణ సుందరీకరణ పనులు చక్కగా కొనసాగుతున్నాయి. ఆశ్రమ వాతావరణాన్ని మరింత పవిత్రంగా, ఆహ్లాదకరంగా మరియు హరితమయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్లానిటేషన్ ఫోల్ ఫిక్సింగ్ సేవ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఆశ్రమ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం బెంచ్ సేవ చేయాలనుకుంటే చక్కగా దాతలు ఆశ్రమ కమిటీ సభ్యులను సంప్రదించవచ్చు. జీవితంలో ఏది శాశ్వతం? మన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన పరమసత్యం ఏంటంటే, దాచిపెట్టిన ధనం పరుల పాలవుతుంది, అందమైన దేహం అగ్గిపాలవుతుంది, మిగిలిన అస్థికలు గంగపాలు అవుతాయి, కొడుకు పెట్టే తద్దినం కాకుల పాలవుతుంది. నువ్వు ప్రాణంగా వాడిన వస్తువు ఎవరి పాలో కానీ నీతో వచ్చేది ఒక్కటే. ఏంటది? నువ్వు చేసిన దాన ధర్మాలు, పుణ్యఫలం మాత్రమే. అది మాత్రమే నీ పాలు. మనిషి జీవిత ప్రయాణం విచిత్రమైన వైరుధ్యాల సమాహారం. ఖాళీ చేతులతో పుడతాడు, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాడు. కానీ మధ్యలో మాత్రం ఇది నాది, అది నాది అనే మమకారాల వల్ల చిక్కుకొని తనను తాను మరిచిపోతాడు. ఈ సత్యాన్ని మనకు బలంగా గుర్తు చేసే ఒక ఘట్టం మహాభారతంలో. గాంధారి శాపానంతరం యదువంశం నాశనం అయిపోయింది. ఆ తర్వాత పాండవులు తమ జీవిత ధర్మాన్ని పూర్తి చేసి రాజ్యాన్ని, సంపదను, బంధుమిత్రులను విడిచిపెట్టి మహాప్రస్థానం వైపు బయలుదేరారు. ఈ సందర్భంగా అర్జునుడు తన గాంధీవాన్ని వెంట తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. అది అతనికి కేవలం ఒక ఆయుధం కాదు, తన గర్వం, గుర్తింపు, విజయాలకు ప్రతీక. అప్పుడు ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఎందుకు అని ప్రశ్నించాడు. ఆ దివ్య పురుషుడే అగ్నిదేవుడు. తాండవదహనం సమయంలో ఆయన కృష్ణ అర్జున సహాయం ఆశించి వరుణదేవుడి నుంచి దివ్యమైన గాంధీవాన్ని, అక్షయ తుణీరాలను పొందుతారు. వాటిని అర్జునుడు ప్రసాదించిన విషయాన్ని గుర్తు చేసి ఆ ఆయుధాలు వెనక తీసుకుంటారు. ఈ సంఘటనలో లోతైన సందేశం ఉంది. ఏంటంటే, మనిషి జీవితంలో సంపాదించింది అది ఎంతైనా కావచ్చు. ధనం, శక్తి, కీర్తి ఏదైనా కావచ్చు. అన్నీ ఎక్కడికి మాత్రమే పరిమితం. పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలంటే వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళలేము. కానీ మనిషి వస్తువులపై మాత్రమే కాకుండా శరీరంపై కూడా వ్యామోహం పెంచుకుంటారు. తన శక్తి, సామర్థ్యం, సాధన ఇవన్నీ అతని అహంకారాన్ని పెంచుతాయి. అర్జునుడి గాంధీవం కూడా అదే అహంకారానికి ప్రతీక. అయితే దివ్య బోధన ద్వారా తనదంటూ ఏదీ లేదని పాండవమధ్యుడు తెలుసుకుంటాడు. కృష్ణుడి వంటి మహాయోగి కూడా సమయం వచ్చినప్పుడు తన అవతారాన్ని చాలించారు కదా. అటువంటి మహాత్ముడే అన్నింటిని వదిలిపెట్టినప్పుడు సాధారణ మనిషి తనకు ఉన్నదేదైనా శాశ్వతం భావించడం ఎంత తప్పు కదా. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట అనే ఎరుక అందరికీ అవసరం. దాన్ని పట్టించుకోకుండా సంపాదన కోసం, ప్రతిష్ఠ కోసం, హోదా కోసం పోటీ పడుతూనే ఉంటాం. చాలామంది ఆ పోటీలో అంతర్యామిని తమ అసలు స్వరూపాన్నే కోల్పోతూ ఉంటారు. జీవితానికి విలువ వస్తువుల వల్ల కానే కాదు, దయ, ప్రేమ, వినయం, త్యాగం అనే అమూల్య భావాల వల్ల వస్తుంది. చివరికి మిగిలేది మనం పంచిన మానవత్వమే. తీసుకెళ్లేది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు మాత్రమే జీవితం సార్థకమవుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టి మమకారాలను తగ్గించుకొని జీవన యాత్రను సార్థకం చేసుకోవడం మన చేతుల్లో మాత్రమే ఉంది. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోయే మనిషి మధ్యలో తన పర భేదాలకు అతీతంగా అందరికీ ప్రేమ పంచిపెడితేనే జీవితం పరిపూర్ణం అవుతుంది. మనకు ఉన్నంతలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందామా?